మన రామవరం బ్రిడ్జి మీద ఇట్లా చాలా గుంటలు ఏర్పడి ఆ రాకపోకలకి ఇబ్బంది ఉందనేసి నేను మొన్న వీడియో పెట్టాను అన్నమాట. ఈ వీడియోకి స్పందించిన ఎమ్మెల్యే గారైన కొన్నేరు సాంబశివరావు గారు, సాబరపేషణ వారికి ధన్యవాదాలు. ఈ వర్షం ప్రభావితం తగ్గిపోయిన ఎమ్మటే ఈ పని మొదలుపెట్టినందుకు చూస్తున్నారు కదా, అక్కడ టోటల్గా వర్క్ మొదలుపెట్టారు. రోడ్డుని మరమ్మతులు చేసి క్లియర్ చేయడానికి మన కొన్నేరు సాంబశివరావు గారికి చాలా పెద్ద ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఇలాంటి వీడియోలు పెట్టిన ఎమ్మటే స్పందించి తెలుసుకుందాం ఈ ఎన్ని రోజుల్లో వర్క్ అయిపోతుందో. అన్న, ఇది రామవరం బ్రిడ్జి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోయింది అన్న? ఇది కొన్ని మరమ్మతులు కంప్లీట్ చేస్తారా? ఇది గౌరవ ఎమ్మెల్యే గారు పర్యటించి చెప్పడం జరిగింది. మాకు దీంట్లో గుంతలు ఉన్నాయి అంటే ఏమని చెప్పడం జరిగింది. తాత్కాలికంగా అయితే మరమ్మతులు మొత్తం పూర్తి చేసినాము. గౌరవ కమిషనర్ గారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చినారు. వారి ఆదేశానుసారంగా మేము మొత్తం కూడా ఏదైతే ప్యాచెస్ ఉన్నాయో ఆ ప్యాచెస్ మొత్తం చేసేసినాము. చేసిన తర్వాత ఈ పక్కన ఉన్న సిల్ట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో రిమూవ్ చేపిస్తున్నాం. మొత్తం కూడా అంతా కూడా క్లీన్గా చేస్తున్నాం. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది మేబీ R&B వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. ఇది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందండి? అంటే ప్యాచ్ వర్క్ అంటే ఇది రోడ్డు రవాణా ఆపేశారు కదా, టోటల్ బంద్ చేశారు కదా, ఇదన్నీ వర్క్లను పూర్తి చేసిన తర్వాత ఈ రవాణా ఓపెన్ చేయడానికి మళ్ళీ టైం ఎంత పడుతుంది? వరకు అయిపోతుంది. సాయంత్రం వరకు అయిపోతుంది. మొత్తం అయిపోయింది. అక్కడ ఏం లేదు, ప్యాచ్ వర్క్ కూడా మొత్తం అయిపోయింది. మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాం. మొత్తం సిల్ట్ కానీ అలాగే స్వీపింగ్ కానీ మొత్తం అయిపోయింది. క్లీన్గా ఉంటుంది. సాయంత్రం 1 గంటలోనే తీసేస్తాం. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ అండి. మన కొన్నేరు సాంబశివరావు గారు ఇంత స్పీడ్గా వర్క్ మొదలుపెట్టిన మీరు మళ్ళీ మన కొత్తగూడెం ఎమ్మెల్యే కావాల్సిందిగా కోరుకుంటూ మీ కుడికాల సురేష్. థ్యాంక్ యూ సో మచ్.